అదేవిధంగా ఇక్కడ ఈ 10 పేర్లు అమ్మవారు చూపిస్తున్నారు. నీకు మొట్టమొదట కనబడింది కాళి, ఆ తర్వాత కనబడిన రూపం తార, ఇది నా 3వ రూపం త్రిపుర సుందరి. ఇక మిగిలిన రూపంలో చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అని 10 మహావిద్యలు ఇవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్వరూపం ఉన్నది. ఒక్కొక్క రూపం ఒక్కొక్క శక్తిని తెలియజేస్తూ ఉంటుంది. నా యొక్క వివిధ శక్తులు ఇవి. పైగా ఇక్కడ ఈ దృశ్యాన్ని వినేటప్పుడు చదివేటప్పుడు మన మనస్సులో ఒక చిత్రం ఏర్పడుతుంది. అది ఎలాగో అంటే 10 దిక్కుల అమ్మవారు వివిధ రూపాలు, మధ్యలో విష్ణువు అంటే ఆ మధ్యలో శివుడు. ఈ శివుడు అనే దాన్ని ఒక సెంటర్ పాయింట్గా పెట్టుకుందాం. 10 దిక్కుల అమ్మవారు అంటే సర్క్యులర్, వృత్తమంతా అమ్మవారు, కేంద్రం ఎవరు? శివుడు. అంటే అర్థం ఏంటి? వృత్తంలో పరిధి లోపల మొత్తం అనేకం ఉంటుంది, కేంద్రంలో ఏకం ఉంటుంది. పైగా ఈ బిందువే విస్తరించి వృత్తమైంది కనుక వృత్తంలో అనేకము, కేంద్రంలో ఉన్న ఏకము యొక్క విస్తృతమే. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే కేంద్రంలో శక్తిమంతుడైన శివుడున్నాడు. ఆయన యొక్క శక్తి ఆ పరిధిలో 10 రూపాలతో గోచరిస్తున్నది. కనుక కనబడుతున్న ఈ 10 శక్తులకి కేంద్రము నువ్వేనయ్యా అని అమ్మవారు చెప్తున్నారు. అది ఇందులో గమనించుకోవాల్సిన అద్భుతమైన అంశం ఇక్కడ. అందుకు శివుడికి శక్తికి భేదం ఉన్నదా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్తి ప్రభవితం, ఈ లీలలో కనిపిస్తున్న అంశం అది. పైగా ఎప్పుడైనా సరే నీ గురించి నేను చెప్పాలి, నా గురించి నువ్వు చెప్పాలి. అందుకు నీ శాస్త్రములన్నిటికీ నేను గురువునైతే నా శాస్త్రములకు నువ్వు గురువు. శివాయ గురవే నమః. ఈ 10 విద్యల్ని ఎలా ఉపాసించాలి అనే దానికి నువ్వు తయారు చెయ్యు అని. అప్పుడు అమ్మవారి యొక్క ఆజ్ఞను అనుసరించి పరమేశ్వరుడు ఈ 10 రూపాలకి మంత్రం ఏమిటి? ఎందుకంటే ఒక దేవతా రూపానికి ఒక మంత్రం ఉంటుంది, ఒక మంత్రానికి ఒక రూపం ఉంటుంది. ఎప్పుడైతే మంత్రము దేవత ఏర్పడిందో తంత్రం అనేది వెంటనే వస్తుంది. అందుకు మంత్రము, దేవత, యంత్రము, తంత్రము అని ఉపాసనలో 4 భాగాలు ఉంటాయి. ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవత, దాని యొక్క మంత్రము, ఆ దేవతని రేఖారూపంలో చిత్రీకరిస్తే యంత్రము, ఏ విధంగా ఉపాసించాలో తెలియజేసేది తంత్రము. తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేనీతి తంత్రం. కనుక తంత్రం అనే దానికి ప్రతిసారి అంపట్టుంపట్టని క్షుద్రాల వైపు అర్థాన్ని తీయక్కర్లేదు. తంత్రం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవతా ఉపాసన విజ్ఞానము, ది టెక్నికల్ నాలెడ్జ్, ఇది అర్థం ఇక్కడ. దేవతను ఎలా ఉపాసించాలి, ఆ దేవతకు అదే మంత్రమైతే ఆ దేవతని ఆ మంత్రంతో ఉపాసించవలసిన పద్ధతులు ఏమిటి, ముద్రలేమిటి, పదార్థములేమిటి, అంటే ద్రవ్యములేమిటి, ఏ విధంగా ఉపాసన చేయాలి, నియమాలేమిటి, ఇవన్నీ తెలియజేసేది శాస్త్రం పేరు తంత్రం. అలా 10 మహావిద్యలకి 10 తంత్రములు తయారయ్యాయి. ఇది ఒక పెద్ద శాస్త్రం. దేని శాస్త్రం దానిదే. ఒకదానికోదానికి మళ్ళీ పొసగదు. ఎందుకంటే ఒక మెడిసిన్ మనం తీసుకుంటున్నప్పుడు ఒక పద్ధతిలో, దానికి మరొక పద్ధతిలో ఉన్న మందు ఎలా పొసగదో ఇది. అయితే ఏ వైద్య విధానం గొప్పది, ఎవడికి ఏది ఒంటికి పడిందో అది గొప్పది, దానికి చెప్పడానికి ఏమున్నది. అలా ఒక్కొక్క తంత్రశాస్త్రం పద్ధతి ఒక్కొక్కటి. అందుకే కాళీ, తార ఇలా చెప్పబడుతున్న కాళీ విద్య ఉంది, తారా విద్య ఉంది, త్రిపుర సుందరి విద్య ఉంది. దీని పేరు శ్రీ విద్య అని చెప్తాం. అయితే ఈ 10 విద్యలకి మళ్ళీ సమన్వయం ఉంది. ప్రతి ఒక్క విద్యలో మిగిలిన 9 విద్యలు సమన్వయిస్తాయి. అవన్నీ చెప్తే అది పెద్ద విస్తారం. కానీ మన దృష్టి శక్తిపీఠం గురించి. అయ్యా, శక్తిపీఠం గురించి చెప్తూ 10 మహావిద్యల గురించి ఎందుకు చెప్పారంటే దీనికి దానికి మళ్ళీ అనుబంధం ఉంది. ఆ తర్వాత 5 రోజుల్లో ఇంకా తెలుస్తుంది. తెలిస్తే కానీ తెలియదు. 10 మహావిద్యలకి శక్తిపీఠాలకు అనుబంధం ఉన్నది. మొత్తానికి ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుడు లేదా సతీ శివుల యొక్క లీల మనకు అద్భుతమైన ఉపాసనా శాస్త్రాలను అందించింది. అందుకే వాళ్ళ లీలలన్నీ అనుగ్రహాలను ఎందుకన్నారో ఇప్పుడు తెలిసినది కదా. ఈ విధంగా ఏర్పాడైనటువంటి శాస్త్రముల్ని పరమేశ్వరుడు తయారు చేశాడు. శివాయ గురవే నమః నమస్కారం చేసుకుందాం. అటు తర్వాత అమ్మవారు ఏం చేశారంటే తన మునుపటి రూపంలో మిగిలిన 10 రూపాయలు లీనం చేసుకున్నట్ట. ఇప్పుడు వెళ్ళమంటావా అని అడిగిందండి వినయంగా. ఎంత జరిగాక ఏం చేస్తాడు? వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే అనుమతి ఇవ్వకపోతే తీసుకునేనా వెళ్ళాలి, అంత పతివ్రత ఆవిడ. అందుకు అనుమతి తీసుకుని ఇంత పద్ధతి ఏర్పాటు చేసి బయలుదేరితే ఇక్కడ పరమేశ్వరుడు ఎలా పంపాడో చెప్తోంది దేవీ పురాణం అద్భుతంగా. ఎందుకంటే మనం చెప్తున్నది శక్తి గురించి కనుక శాక్తేయ పురాణం చూడాలండి. ఇదే కథ మరొక పురాణంలో ఉంటుంది. చిత్రం ఏంటంటే దక్షయజ్ఞ విధ్వంస కథ భాగవతంలోనూ ఉన్నది, ఇక్కడ కనిపిస్తుంది, శివపురాణంలో కనబడుతుంది. అయితే ఇక్కడ ఏ కథను తీసుకోవాలి? భాగవత కథను స్వీకరించాలా? శక్తి గురించి చెప్పేటప్పుడు శక్తికి సంబంధించిన పురాణంలో ఏం చెప్పారో తీసుకోవాలి. అది వ్యాసుడి యొక్క వైచిత్ర్యం, అది కనబడుతుందండి. ఎందుకంటే ఒకటే ఉన్నది భగవత్తత్వం, కానీ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని చెప్తున్నారు ఇక్కడ. ఉపాసకుల కోసం నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మముగా ఉపాసన చేయబడుతున్నది.